వందల ఏళ్ల నాటి అపార సంపద మడులు మాణిక్యాలు వజ్ర వైఢూర్యాలు మొత్తంగా రత్న భండార్ ఇన్నాళ్లు అత్యంత మిస్టరీగా మిగిలిపోయిన ఈ విషయాన్ని తేల్చేందుకు ఒడిశా సర్కార్ సిద్ధమైంది. రత్న భండార్ తలుపులు తెరుచుకున్నాయి. పూరి శ్రీ క్షేత్ర రత్న భాండాగారం ఓ అద్భుతమైన ఖజానాకు నిలయమని ప్రచారం ఉంది. మరి ఈ ప్రచారం కేవలం ప్రచారమేనా లేక నిజం ఉందా? ఈ విషయాలన్నీ తేల్చేందుకు రత్న భండారును తెరిచింది అక్కడి ప్రభుత్వం. పూరి రత్న భాండార్లో 11.78 మీటర్ల ఎత్తు, 8.79 మీటర్ల పొడవు, 6.74 మీటర్ల వెడల్పుతో 3 గదులున్నాయి. ఇందులో ఒకటి అంతర్గత ఖజానా, రెండోది బయట ఖజానా. 2 గదుల్లో 128 కిలోల 380 గ్రాముల బరువుతో 454 బంగారు వస్తువులు, 221 కిలోల 530 కిలోల బరువున్న 293 వెండి వస్తువులు ఉన్నట్లుగా గుర్తించారు. అంతర్గత ఖజానాలో 43 కిలోల 640 గ్రాముల 367 రకాల బంగారు వస్తువులు, 148 కిలోల 780 గ్రాముల 231 వెండి వస్తువులు ఉన్నాయి. లోపలి గదిలో 180 రకాల స్వర్ణాభరణాలు, 146 వెండి ఆభరణాలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. బయట గదిలో 150 స్వర్ణాభరణాలు ఉన్నట్లు తెలుస్తోంది. మూడో గదిని మాత్రం ఇప్పటి వరకు తెరవలేదు. జూన్ 10 అంటే బ్రిటిష్ కాలంలో తొలిసారి అధికారికంగా ఆభరణాలు సంపద లెక్కింపు జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారం 64 స్వర్ణ రజత ఆభరణాలున్నాయని, అవి అత్యంత విలువైనవని అంటున్నారు. అవన్నీ వజ్ర వైఢూర్యాలు, కెంపులు, మణులు, ముత్యాలతో డిజైన్ చేసి ఉన్నట్లు చెబుతున్నారు. 1926లో మరోసారి లెక్కించినట్టు తెలుస్తోంది. చివరిసారిగా 1978 మే 13, జూలై 23 మధ్యలో రత్న భాండాగారాన్ని తెరిచి ఆభరణాలు, వెండి, బంగారం నిల్వలను లెక్కించి 9 అడుగుల పొడవు, 3 అడుగుల ఎత్తు ఉన్న 5 చెక్క పెట్టెల్లో భద్రపరిచారు. ఆనాడు అన్నిటినీ లెక్కించడానికి 70 రోజుల సమయం పట్టింది. 4 దశాబ్దాల తర్వాత తెరుచుకోనున్న రత్న భండార్లో ఏముందోనన్న సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతోంది. రాజుల నుంచి సామాన్యుల దాకా శతాబ్దాలుగా జగన్నాథ స్వామికి సమర్పించుకున్న కానుకల చిట్టా గుట్టు మరి కాసేపట్లో వీడబోతోంది. అయితే రత్న భండార్లోని మూడో గదికి 3 తలుపులున్నాయని, 3వ తలుపు తాళం పోయిందని ప్రచారం జరిగింది. బిజు జనతాదళ్ పాలనలోనే రత్న భండార్ 3వ తలుపు తాళం చెవి పోగొట్టినట్లు ఆరోపణలున్నాయి. ఇదే విషయాన్ని బీజేపీ మొన్నటి ఎన్నికల్లో ప్రజల్లోకి తీసుకెళ్లింది. రిటైర్డ్ జడ్జి విశ్వనాథ్ రథ్ కమిటీని వేసి రత్న భండార్ తలుపులు తెరిచి సంపద లెక్కిస్తామన్న హామీ ఇచ్చింది. ఇప్పుడు ఈ హామీని నిలబెట్టుకునేందుకు రెడీ అయ్యింది. ఇక ఈ మూడో గదిలో ఏముంది అనే ప్రశ్నకు అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. మరి నిజంగా ఏముందన్నది మరి కాసేపట్లో తేలనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, పూరి రత్న భాండార్ తలుపులు మరి కాసేపట్లో తెరుచుకోబోతున్నాయి. మరి దీనికి పకడ్బందీ ఏర్పాట్లన్నీ పూర్తయినట్లేనా?
ఈ జగన్నాథుని ఆలయానికి సంబంధించి రత్నబండ గారి తలుపులు అయితే తెరుచుకున్నాయి. అయితే 2 గదులు తెరుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. 3వ గదికి సంబంధించి ఆ తలుపును తెరిచేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 1978లో చివరిసారి ఈ రత్నబండ గారు తలుపులు తెరవడం లెక్కగట్టడం అయితే జరిగింది. అయితే 1985లో మరొకసారి తెరిచే ప్రయత్నం అయితే చేశారు. లోపలికి వెళ్లకుండానే కొంత తలుపులు తీసి లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేసారనే ఒక ప్రచారం కూడా ఉంది. అయితే ఇన్ని సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఈ రత్నభండాగారానికి సంబంధించి తలుపులు తెరిచినటువంటి దాఖలాలు అయితే లేవు. కానీ అంటే గత ఎన్నికల్లో బీజేపీ ఇచ్చినటువంటి హామీ ప్రకారము బీజేడీ ఈ టైంలోనే ఈ తలుపులు తెరవకుండా ఉంచారు. మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పూరి జగన్నాథునికి సంబంధించి ఆలయంలో ఉన్నటువంటి గదులు తెరుస్తాం, బంగారాలు లెక్కిస్తామని ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇప్పుడైతే ఈ ఒక విశ్రాంతి జడ్జి విశ్వనాథన్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ నివేదిక ప్రకారము జూలై 14వ తేదీ అంటే ఈరోజు తెరవడానికైతే వాళ్ళు నిర్ణయించడం అయితే జరిగింది. ఒక ముహూర్తాన్ని అయితే నిర్ణయించారు. 1:28 ముహూర్తాన్ని నిర్ణయించి ఆ ముహూర్తానికి అనుగుణంగా మొదటి తలుపులు అయితే తెరిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం భారీ పోలీసు బందోబస్తు అటు సెంట్రల్ ఫోర్సు అదేవిధంగా ఒరిస్సా స్టేట్ ఫోర్స్తో పాటుగా ముఖ్యంగా చూస్తే వైద్యులు, స్నేక్ క్యాచర్స్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి ఈ తలుపులు అయితే తెరుస్తున్నారు. ఇప్పటికే వీటన్నింటినీ అంటే ఆ తలుపులు తెరిచిన తర్వాత లోపల ఉన్నటువంటి బంగారాన్ని మొత్తం అంతా కూడా తీసుకువెళ్ళడానికి భారీ పెట్టెలను చెక్క పెట్టెలను ఇప్పటికే 6 చెక్క పెట్టెలను అయితే సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటన్నింటిని కూడా పూరి జగన్నాథన్ ఆలయానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దీన్ని లెక్కించడం కోసము ఆర్బీఐకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి నిపుణులు, ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పాత వస్తువులైన పాత బంగారాభరణాలు ఎప్పుడో పురాతనమైనటువంటిని కూడా లెక్కించేటటువంటి నిపుణులు ఉంటారు. వాళ్ళ సహాయం తీసుకుని వాళ్ళ ద్వారా ఆర్బీఐ నిపుణుల ద్వారా ఈ బంగారాన్ని లెక్కించడానికి అయితే సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీన్ని డిజిటల్ ముఖ్యంగా డిజిటల్ వర్క్ అయితే చేసి పూర్తి స్థాయిలో భద్రపరుస్తారు. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా డిజిటలైజ్ చేస్తే భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండకుండా ఉండడం కోసం ఇప్పటివరకు లెక్క కట్టినా కూడా ఎంత లెక్క ఉంది, ఎన్ని లక్షల వాల్యూ అయినటువంటి బంగారం ఉందనేది ఇప్పటివరకు లెక్క తేలినటువంటి పరిస్థితి లేదు. అదే ఇప్పుడు లెక్కిస్తున్న దాని ప్రకారం డిజిటలైజ్ చేసి వాటికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా పొందుపరిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ కాలానికి సంబంధించినటువంటి వివరాలు తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇది 1978లో చివరిసారి లెక్కించినప్పుడు 46 సంవత్సరాల క్రితం బంగారానికి వజ్ర వైడూర్యాలకు ఉన్నటువంటి వాల్యూకి అదే ఇప్పుడు 46 సంవత్సరాల తర్వాత ఈ లెక్కింపు జరుగుతుంది. ఇప్పుడు వాల్యూకి చాలా తేడా ఉంటుంది. లక్షల కోట్ల రూపాయల సంబంధించినటువంటి నిధి లోపల ఉందనేది